మనం అంతకుముందు ఒక వీడియోలో మాట్లాడుకున్నాం, గుర్తుందా? నిన్న పుతిన్ అలాగే డొనాల్డ్ ట్రంప్ వీళ్ళిద్దరు కూడా భేటీ అవబోతున్నారు. ఈ భేటీలో మెయిన్గా చెప్పాలి అంటే ఆ ఉక్రెయిన్ రష్యా వారు ఏదైతే ఉందో దాని గురించే మెయిన్గా వీళ్ళిద్దరు మాట్లాడతారని చెప్పేసి ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. అయితే నిన్న వచ్చేసరికి ఆ భేటీ కూడా జరిగింది, ఆ మీటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అయితే మరి దీంట్లో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు జరిగినాయి. అవి ఏంది భయ్య అంటే దాని గురించి చెప్తున్నాను. మనకి ఎప్పుడైనా సరే పుతిన్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ఓన్ వాహనంలోనే కదా వెళ్ళేది. సో మరి నిన్న చూసుకుంటే ఆ మీటింగ్ దగ్గరికి ఆయన ఓన్ వాహనంలో కాకుండా డొనాల్డ్ ట్రంప్ కాన్వాయ్లో వెళ్ళడం జరిగిందనమాట. అయితే వెళ్ళడం బాగానే ఉంది, కానీ అక్కడ ప్రసంగించేటప్పుడు ఏది ఫస్ట్ డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించాడు, దాని తర్వాత మరి ఆ పోడియం దగ్గరికి పుతిన్ వెళ్ళిన తర్వాత అసలు నాకు తెలిసి ఎవరు కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు లేరేమో అనిపించింది. ఎందుకంటే పైనుంచి ఎప్పుడైతే పుతిన్ అక్కడ నుంచి మాట్లాడుతూ ఉన్నాడో అప్పుడు పైనుంచి B-2 బాంబర్లు అలాగే కొన్ని యుద్ధ విమానాలు, సో వీటిని పైనుంచి పంపించారు. అసలు ఎందుకు పంపించారు అనేది అర్థం కాదు. సో అదే పుతిన్ కూడా ఆశ్చర్యపోయాడు, ఏందిరా బాబు వీళ్ళు అసలు నేను ప్రసంగించేటప్పుడు ఎందుకు ఈ విధంగా చేశారని చెప్పేసి డౌట్ వచ్చింది పుతిన్ గారికి కూడా. అయితే దాని తర్వాత అక్కడ ఆగిపోలేదు. దాని తర్వాత ఎప్పుడైతే మీటింగ్ అయిపోయి ఆయన వెళ్ళేటప్పుడు ఆ దారి ఉండేది కదా, ఆ దారిలో కూడా మనకి ఆ యుద్ధ విమానాలు సంబంధించి ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటిని ఆ రోడ్డు బారుగా పెట్టారు. అసలు ఇది ఎందుకు పెట్టారు నాకు అర్థం కాలే. అంటే పుతిన్కి దీన్ని బట్టి అందరూ ఒకటే అనుకుంటున్నారు, పుతిన్ గారికి ఇండైరెక్ట్గా అమెరికా సైన్యం బలం ఏంది అనేది చూపించడానికి ఇండైరెక్ట్గా అలా పెట్టారేమో అని చెప్పేసి కూడా డౌట్లు వస్తూ ఉన్నాయి. సో ఇంకంతకంటే ఇంకా వేరే రీజన్ ఏముండిద్ది? సో కాబట్టి కొంచెం నా డొనాల్డ్ ట్రంప్కి ఒక మంచిగా మాట్లాడుకుందాం, మంచిగా దీన్ని డీల్ చేయాలి అనే ఉద్దేశంలో మరి ఇటువంటి చేస్తే, ఇప్పుడు రష్యా ఏమో తక్కువ దేశం కాదు కదా, వాళ్ళ దగ్గర కూడా అణుబాంబులు ఉండే, వాళ్ళు కూడా వేసేస్తారు, వాళ్ళదేమో తక్కువ సైన్యం కాదు కదా. సో మరి ఇటువంటి పిచ్చి చేష్టలు అనేవి ఖచ్చితంగా ఎవరు కూడా చేయకూడదు ఇలాంటివి.